బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 9వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు భాద్రపద మాస శుక్లపక్ష షష్ఠి తిథి రాత్రి 9:53 వరకు, తదుపరి సప్తమి తిథి. విశాఖ నక్షత్రం సాయంత్రం 6:04 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. వైద్యుతి యోగం రాత్రి 12:33 వరకు, తదుపరి విష్కుంభ యోగం. కౌలవ కరణం ఉదయం 8:59 వరకు, తైతుల కరణం రాత్రి 9:53 వరకు, తదుపరి గరజి కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 10:24 నుండి 12:08 వరకు. అమృతకాలం ఉదయం 8:20 నుండి 10:06 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:23, చంద్రోదయం ఉదయం 10:53, చంద్రాస్తమయం రాత్రి 10:13. అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:27 వరకు. మరలా మధ్యాహ్నం 3:06 నుండి 3:55 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:18 వరకు. యమగండం ఉదయం 10:41 నుండి 12:13 వరకు. ఈరోజు సూర్య షష్ఠి వ్రతం. సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసి అరుణం మహాసౌరం త్రిచతో కూడిన సూర్య నమస్కారాలు ఆచరిస్తారు. సూర్య నమస్కారాలు ఆచరించలేని వారు ఆదిత్య హృదయం శ్రీ సూర్య పంజర స్తోత్రం పారాయణం చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన అనారోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈరోజు చందన షష్ఠి. కొన్ని ప్రాంతాలలో పాపహర షష్ఠి అని కూడా పిలుస్తారు. తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాశ్మీర్ ప్రాంత హిందువులు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం అయిన తర్వాత పారణ చేస్తారు. పగటిపూట దేవి పూజ చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది అని నమ్మకం. ఈరోజు కుమార దర్శనం, స్కంద దర్శనం. స్కంద పురాణం ప్రకారం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన విశ్వరూపాన్ని దేవతల ముందు ఆవిష్కరించారు అని కథనం. భక్తులు తాము ఎదుర్కొంటున్న ఇక్కట్లను అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారు. ఈరోజు స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు ప్రతి శుక్లపక్ష షష్ఠి తిథి రోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. సోమవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యుగం ఈ రోజు సాయంత్రం 6:04 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూర్యనారాయణమూర్తి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.